Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, today's verse for our meditation is taken from Psalm 147 verse 1. ఈ రోజు మన ధ్యానం కొరకు 147వ కీర్తన మొదటి వచనం నుండి తీసుకొనబడింది. Praise ye the Lord, for it is good to sing praises unto our God, for it is pleasant. యెహోవాను స్తుతించుడి, మన దేవుని స్తోత్రగానం చేయుట మంచిది, అది మనోహరము. Psalm 147 is one of the Psalter's last 5 psalms. 147వ కీర్తన ఈ కీర్తనలోని ఆఖరు 5 కీర్తనలోనిది ఒకటి. Each of these 5 psalms begins with hallelujah and ends with hallelujah. ఈ 5 కీర్తనలో ప్రతి కీర్తన హల్లెలూయా అనే మాటతో ఆరంభించబడి హల్లెలూయా అనే మాటతో ముగించబడుతుంది. I believe this is the most appropriate way to close God's people's hymn book. నేను అనుకుంటా దేవుని ప్రజల కీర్తనలో పుస్తకంలో ఇది సరి అయినటువంటిదే అనేది అర్థమవుతుంది. It is the most proper way, appropriate way to close the God's song book. ఈ యొక్క కీర్తనని ఈ రీతిగా ముగించుట అనేది ఇదే సరి అయినటువంటిదిగా అనిపిస్తుంది. In fact, this psalm even basically begins by asserting and fittingness of the praise to God. వాస్తవంగా ఈ కీర్తనలో దేవుణ్ణి స్తుతించడానికి కొరకై తగినటువంటి రీతిలో చెప్పబడినటువంటి మాటలుగా ఉన్నాయి. So when you see this psalm, ఈ కీర్తన మీరు గమనిస్తే the psalmist says it is good, it is pleasant, it is fitting to praise the Lord. కీర్తనకారుడు అంటాడు కదా, దేవుణ్ణి స్తుతించుట మంచిది, అది మనోహరము, అది ఒప్పిదము అంటాడు. And in a culture that always seems to ask what will this do, ఇది ఏం చేస్తుందా అనేటువంటి ప్రశ్నలు ఉన్నటువంటి ఆ సంస్కృతిలో and the psalmist claims that praise to God is appropriate all by itself. కీర్తనకారుడైతే అన్ని విధాలుగా దేవుని స్తుతించుటయే అదే సరి అయినది అంటాడు. The psalmist even takes time virtually in the middle of Psalm 147 కీర్తనకారుడు 147వ కీర్తన మధ్యలో వాస్తవంగానే చెప్తున్నమాట, to describe appropriate vehicles for praising God, how we can praise God. దేవుని స్తుతించడానికి తగిన విధానం గురించి వర్ణిస్తా ఉన్నాడు. Sing to the Lord with thanksgiving. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునికి స్తోత్రం. Verse 7. 7వ వచనం, Make music to our God on the harp. సితారాతో మన దేవుని కీర్తించుడి. Praise to God is, after all, so fitting and right that it calls for both human voice and instrumentation. దేవుని స్తుతించు అనేది సరిగ్గా సరిపోయిన తగినటువంటి రీతి అంటే మానవ స్వరముతోనూ వాయిద్యములతో కూడా చేయదగినది. In fact, as Psalm 148 adds, మరి వాస్తవంగా 148వ కీర్తనలో ఇంకా చెప్పబడింది, it is so appropriate that praise to God calls for the whole creation to join in it. సర్వ సృష్టి కూడా దేవుని స్తుతించడానికి ఈ పనిలో ఉండాలి అనేటువంటి పిలుపునిస్తాం. So praise to God is appropriate for a number of reasons. మరి దేవుని స్తుతించుట అది సరి అనేది తగినదే, దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. A close inspection of the reasons the psalmist lists reveals some striking features. దీనికి సంబంధించిన ఈ కారణాలని కీర్తనకారుడు కొన్ని విషయాలు చెప్తా ఉన్నాడు. And they reveal us some striking features. ఇక్కడ కొన్ని నిజంగా మనల్ని కొంచెం ఆశ్చర్యపరిచే సంగతులు చూపిస్తా The ఉన్నాడు. reasons for praise to God are cosmic in their scope. దేవుని స్తుతించడానికి గలటువంటి కారణాలు మనం చూస్తున్నాం. మరి అంతరిక్షంలో పరలోక స్థలంలో It is also appropriate for God's children to praise God because God in a sense stoops down to care for lowly Jerusalem and her exiles. దేవుడు ఎంతో మరి దీనమైనటువంటి ఆ యెరూషలేము ఆ చెరలో ఉన్న వారి ఎడల కూడా ఆయన ఎంతో పట్టింపు కలిగి ఉన్నాడు. ఆ కారణాన్ని బట్టి కూడా మనం ఆయన స్తుతించడానికి యోగ్యమైనది. Though he is sitting in heaven, ఆయన పరలోక స్థలంలో కూర్చుని ఉన్నా గానీ looking unto the exiles in Jerusalem, యెరూషలేములో ఉన్న చెరలో ఉన్న వారిని చూస్తున్నాడు ఆయన. God, in other words, is praiseworthy because God has launched a second kind of exodus. మరొక మాటలో చెప్పాలంటే మనము దేవుడు స్తుతులకు యోగ్యుడు అన్నాడు. ఎందుకనగా రెండో పర్యాయము ఒక నిర్గమనం జరిగింది వారిలో. First of all from Egypt, మొదటిదిగా ఐగుప్తు నుండి నిర్గమం అయినారు. secondly from Babylon, రెండోది బబులోను నుండి నిర్గమం అయినారు. gathering exiles from afar, కాబట్టి ఎక్కడో దూరం నుండి ఆ చెరలో ఉన్న వారిని తీసుకొని వస్తున్నారు. healing their huts, వారి యొక్క గాయములన్నీ కూడా బాగు and చేస్తున్నారు. settling them in a land that is marked by shalom. వారు షలోమ్ అనబడినటువంటి ఆ పట్టణంలో వారిని స్థిరపరుస్తున్నారు. Of course, some confusion may stem from the psalmist's use of present tense to describe
God's building up of Jerusalem and gathering her exiles. దేవుడు యెరూషలేముని నిర్మిస్తూ చెరలో ఉన్న వారిని ఆయన సమకూరుస్తున్నటువంటి ఈ మాటలు కొంత కలవరపరిచేదిగా ఉంటున్నాయి. He has written in the present tense. అంటే ఈయన ఇప్పుడు ప్రస్తుతం వర్తమాన కాలం గురించి చెప్తున్నాడు కాబట్టి కొంత కలవరాన్ని కలిగిస్తుంది. But after all, those are historic facts. అయితే ఇవన్నీ కూడా చారిత్రాత్మకమైనటువంటి సత్యాలే. The psalmist uses the present tense to describe God's historical activity in order to remind God's people that such a restoration is typical of God's care. చారిత్రకమైనటువంటి సంగతులను చెప్తూ దేవుడు తన ప్రజలైనటువంటి వారికి ఇట్లా ఛాయ రూపంలో వారికి ఆ విడుదల కలగజేసేవాడని ప్రస్తుత వర్తమాన కాలంలో అని చెప్తా ఉన్నాడు. He has done like that. ఆ రీతిగా ఆయన చేసిన వాడు He can do today also. ఈ రోజు కూడా ఆయన చేయగలడు. He is doing it today. ఈ రోజు చేస్తున్నాడు ఆయన. So when the church says the Lord builds up Jerusalem, ఇక్కడ సంఘము యెరూషలేము యెహోవా కడుతున్నాడు అని చెప్తున్నప్పుడు and he is gathering Israel's exiles, ఇశ్రాయేల్లో చెరలో ఉన్న వారందరిని కూడా ఆయన పోగు చేస్తా ఉన్నాడు. we are prophesying that God continues to take care of God's people even in the face of tribulation. దేవుడు కష్టాల్లో కూడా తన ప్రజలైన వారిని ఎడతెగక ఆయన చెరదీస్తుంటాడు, విడిపిస్తూ ఉంటాడు అనేది జ్ఞాపకం చేస్తాడు. God, however, does not just reach down to lowly Jerusalem and Israel exiles. దేవుడు ఏదో కేవలం యెరూషలేము వరకు దాని మీద దృష్టించి చెరలో ఉన్న వారిని దృష్టించడం మాత్రమే కాకుండా God's care also extended to the majestic stars also. దేవుని యొక్క ఆ కాపుదల అంటే ఆయన తీసుకునే జాగ్రత్తలు ఎక్కడో ఉన్నత స్థలంలో ఉన్న నక్షత్రాలను గురించి కూడా పట్టించుకుంటున్నాడు ఆయన. God knows their numbers. వాటి సంఖ్య ఎరిగి ఉన్నాడు ఆయన. And so familiar with them, God even calls them by name, each star. వాటి గురించి ఎంతగా ఎరిగి ఉన్నాడంటే నక్షత్రములను సంఖ్యను బట్టి పేర్లతో కూడా పిలుస్తున్నాడు. See, while some of the Israel's pagan neighbors thought of those stars as themselves divine and they thought that the stars are gods. కొంతమంది ఇశ్రాయేలు చుట్టూ ఉన్న అన్య దేశాల వారు ఈ ఆకాశంలో ఉన్న ఈ నక్షత్రాలనే అవే వారి దేవుళ్ళు దేవతలుగా వాళ్ళు కొలిచేవారు. But the psalmist asserts that Yahweh, the living God, controls and somehow cares for them. అయితే కీర్తనకారుడు ఖచ్చితంగా చెప్తున్నాను, యాహవే దేవుడు జీవము గల దేవుడు వీటన్నిటిని నిర్వహించువాడు అని చెప్తున్నాడు. And he lists reasons why praise to God is so appropriate. ఎందుకని దేవుని స్తుతించుట తగినది అనే దానికి కారణాలు చెప్తున్నాడు. Psalm 147's author also asserts that God is very active in God's creation. 147వ కీర్తన రాసిన కీర్తనకారుడు కూడా దేవుడు తాను జరిగించే కార్యంలో ఆయన ఎంతో చురుకుగా ఇవన్నీ జరిగిస్తున్నాడని ఖచ్చితంగా చెప్తున్నాడు. This God is no divinity that made things and then simply sat back to watch them exist on their own. దేవుడు ఏదో తన దైవత్వాన్ని బట్టి వీటన్నిటిని సృష్టించి ఏదో ఊరికే అలా వదిలేసి చూస్తూ కూర్చోవడం కాదు. But the psalmist uses present tense verbs to describe God's ongoing intimate involvement. ఈ కీర్తనకారుడు దేవుడు ఇంకా తను జరిగిస్తూ ఉన్నటువంటి కార్యాలను గురించి కూడా ప్రస్తుత వర్తమాన భాషలో చెప్తున్నాడు. He continues to take care of them. వాటి గురించిన జాగ్రత్తలను తీసుకుంటూనే ఉంటాడు. It is written here. ఇక్కడ రాయబడిన మాట, God builds up, God gathers, God binds up, God determines, God calls and so forth. దేవుడు కట్టువాడు, దేవుడు పోగు చేయవాడు, దేవుడు బాగు చేయవాడు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇక్కడ ఉపయోగించాడు. Not only he has done it, but he is doing it. ఆయన ఏదో జరిగించడం మాత్రం కాదు, ఇంకా జరిగిస్తూ ఉన్నాడు కూడా. The fittingness of praise to God is evident as well as in God's ongoing care for people whom other largely overlook. దేవుని స్తుతించుట తగినటువంటిది ఎందుకనగా దేవుడు తన ప్రజల ఎడతెగక ఈ కార్యాలు జరిగిస్తున్నాడు. ఇవి అన్ని జనులు చూస్తా ఉన్నారు. God builds up Jerusalem that her enemies have basically reduced it to rubble. దేవుడు యెరూషలేమును ఆయన నిర్మిస్తున్నాడంటే శత్రువులైన వారు వాటిని ఒక పాడైపోయిన దిబ్బగా చేసినారు వాళ్ళు. But now God is rebuilding. కానీ ఇప్పుడు దేవుడు మరలా దాన్ని కడతా ఉన్నాడు. God gathers Israel's exiles. దేవుడు చెరలో ఉన్న ఇశ్రాయేలు, చెదిరిపోయిన ఇశ్రాయేలు అందరిని పోగు చేస్తా ఉన్నాడు. Perhaps they feel we are forgotten even by God. ఒకవేళ బహుశా వాళ్ళకి ఈ అనుభవము దేవుడు మమ్మల్ని మర్చిపోయాడా అనేటువంటి అనుభవంలో కూడా This ఉన్నారు. God heals those in pain and binding up their wounds. ఈ దేవుడు వారి గాయములను కట్టువాడు, గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు. There is certainly a kind of tenderness to such praiseworthy activity. నిశ్చయంగా ఈ రీతిగా మనం స్తుతించేటువంటి కార్యం ఎంతో మృదువైనటువంటి సంగతిగా చూస్తున్నాం. So Psalm 147's images are parental and gentle. 147వ కీర్తనలో ఉన్నటువంటి దృశ్యాలు ఒక తండ్రి లాంటి భావాన్ని చూపించేవిగా ఉంటాయి. God builds up and gathers. అంటే దేవుడు కడతాడు, దేవుడు సమకూరుస్తాడు, He heals and binds up. ఆయన బాగు చేస్తాడు, ఆయన కట్టువాడు, He calls and provides food. ఆయన పిలుచువాడై ఉన్నాడు, ఆయన ఆహారం సమకూర్చువాడై ఉన్నాడు. Yet the psalmist does not want God's tenderness confused with some kind of
moral weakness or indecision. అయినను కీర్తనకారుడు ఏదో కొన్ని మరి నైతికమైనటువంటి విషయాలను బట్టి ఏదో దేవుడు వాళ్ళని పట్టించుకున్న అంతగానే చూడడం అనేది కాదు. God watches out for those about whom few others care. Others may not care, but God watches everything. ఇతరులు ఎవరు నేను పట్టించుకోకపోవచ్చేమో కానీ దేవుడు తప్పక నీ గురించిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. However, God also casts the wicked to the ground. ఏదేమైనా దేవుడు దుష్టులని ఆయన నేలను పడద్రోయేవాడు. In fact, we might say that one way God sustains the humble by punishing those who torment them. ఒక విధంగా చెప్పాలంటే వారిని హింసిస్తున్న వారిని శిక్షించి దీనులైన వారిని ఆయన లేవనెత్తువాడు. God acts in praiseworthy ways in both history and in the creation. దేవుడు చరిత్రలో సృష్టిలో కూడా ఆయన స్తుతులకు యోగ్యుడే ఉన్నాడు. God does not, after all, just care for Jerusalem. దేవుడు ఏదో కేవలం యెరూషలేము గురించి పట్టించుకోవడం మాత్రమే కాదు. Not only Israel's exiles. ఇశ్రాయేలు చెరలో ఉన్న ఇశ్రాయేలు మాత్రమే కాదు. Even the broken hearted and the humble also. విరిగిన హృదయం గల వారిని దీనులైన వారిని కూడా ఆయన పట్టించుకుంటాడు. God also acts on the cosmic stage, అంతరిక్షం. దేవుడు అంతరిక్షంలో ఉన్న వాటిని గురించి కూడా God పట్టించుకుంటున్నాడు. knows the stars intimately. దేవుడు నక్షత్రాలని ఆయన బాగుగా ఎరిగి ఉన్నాడు. However, God is also deeply involved with caring for what God makes. ఏదేమైనా దేవుడు ఏమి చేస్తున్నాడో దానిని గురించి కూడా ఎంతో జాగ్రత్త తీసుకుంటున్నాడు. No matter how we understand God's activity in what God has made, దేవుడు చేసిన వాటిలో దేవుని కార్యాల గురించి ఎంతవరకు మనం అర్థం చేసుకుంటున్నాం ఏం పర్వాలేదు. but God's children realize that God somehow cares passionately about what God makes. కానీ దేవుని ప్రజలు అది ఎరగాలి. దేవుడు వారి గురించి ఎంత ఆసక్తి కలిగి వారి గురించి ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నాడో ఇది గ్రహింపు ఉండాలి. The psalmist understands God to cover the sky with clouds so that those clouds supply the earth with rain. కీర్తనకారుడు అర్థం చేసుకున్న మరొక సంగతి ఆయన మేఘములతో ఆకాశమును కప్పువాడు, భూమి కొరకు ఆయన వర్షాన్ని ఇచ్చేవాడు. And the rain causes grass to grow on the hills. ఆ వర్షము కొండలపైన అది గడ్డిని So మొలిపింపజేస్తుంది. that the grass provides food for the cattle and the young ravens. తద్వారా ఆ గడ్డి కాకి పిల్లలకి తర్వాత పశువులకి అది ఆహారం ఇచ్చేది కాదు. Oh, in a neighborhood where Israel's neighbors were deeply confused about who is in charge of the weather, the psalmist asserts that Yahweh, who is the God of the season. ఇశ్రాయేలు చుట్టూ ఉన్నటువంటి ఇరుగు పొరుగు దేశాలు అన్య దేశాల వారు ఎవరు వీటన్నిటిని నడిపిస్తున్నారు నిర్వహిస్తున్నారు అనే దానికి కీర్తనకారుడు అంటాడు యాహ్వే యెహోవా దేవుడే వీటన్నిటిని సృష్టించినవాడు నిర్వహిస్తున్నవాడు. Yet God is not praiseworthy just because of what God does. అయినా ఏదో దేవుడు చేసిన దాని గురించే ఆయన స్తుతిలో యోగ్యుడేమి కాదు. It is also appropriate to praise the Lord for who God is, for అంతేకాదు God's character. దేవుడు ఏమై ఉన్నాడో ఆయన యొక్క వ్యక్తిత్వం ఆయన నైజం ఏమై ఉందో అందును బట్టి కూడా ఆయన స్తుతించబడడానికి తగినవాడు. The psalmist asserts that God is great, అది కీర్తనకారుడు చెప్తున్నారు దేవుడు గొప్పవాడు, mighty in power, ఆయన ఎంతో బలము కలిగినవాడు, and has limitless understanding. ఆయన మితిలేని జ్ఞానం ఆయనకు. There is a vast chasm between this mighty God and the people. మరి ఈ బలమైనటువంటి అధిక శక్తి గల ఈ దేవునికి ప్రజలకి మధ్య ఒక గొప్ప వ్యత్యాసం కనబడతా. And yet this great God is no unmoved mover who views God's creation dispassionately. He will see with love what all he created. గొప్ప దేవుడు ఆయన ఏమైతే సృష్టించాడో దాన్ని ఎంతో ప్రేమతో వాటిని చూస్తూ ఉంటాడు. While we sometimes have a hard time imagining that God has any sort of emotion, sometimes we will have that idea, is he having any type of emotion? కొన్నిసార్లు దేవుని గురించి ఆలోచన చేస్తున్నాడు ఆయనకి ఏమైనా భావోద్రేకాలు లాంటివి ఉన్నవా అనేటువంటిది అర్థం కాదు మనకి. And the psalmist insists that Yahweh finds pleasure and delight in what he has made. కీర్తనకారుడు నొక్కి చెప్తా ఉన్నాడు దేవుడు చేసిన వాటిని బట్టి అంటే యాహ్వే దేవుడు తాను సృష్టించిన వాటిని బట్టి ఆయన సంతోషించేవాడు అని చెప్తున్నాడు. God's love is in fact unfailing. దేవుని యొక్క ప్రేమ వాస్తవంగా అది నన్నకి తప్పిపోనిది. And because God's is so praiseworthy, దేవుడు స్తుతులకు యోగ్యుడు కాబట్టి God's children can reject other sources of protection. దేవుని పిల్లలు మిగతా మనల్ని భద్రపరిచి కాపాడేటువంటి ఇతర విషయాలని వాళ్ళు పట్టించుకునే అవసరం లేదు. God is displeased when people turn to military or human strength. ప్రజలు ఎప్పుడైతే సైన్యంపై ఆధారపడి మానవ సంబంధమైనటువంటి బలం పైన ఆధారపడతారో దేవుడికి సంతోషం కాదు. Even the strength of the horses could not, after all, protect Jerusalem from destruction. గుర్రముల బలము కూడా యెరూషలేము నాశనం కాకుండా ఆపలేకపోయింది. The infantry soldiers could not prevent Israelites from being carried off into exile. సైన్యం కూడా వారు ఇశ్రాయేలీయులు చెరలోనికి వెళ్లకుండా ఆపు చేయలేకపోయినారు. No, Psalm 147's author insists the only hope for humanity is the fear of God. 147వ కీర్తనలో కీర్తనకారుడు నొక్కి చెప్తున్నాడు
వీటన్నిటికీ కూడా కారణం ఆధారము కేవలం దేవుడే అంటున్నాడు. And if you have the fear of God, that is the only hope. దేవుని భయము గాని దైవ భయము నీకుంటే అదొకటే నిరీక్షణ. A healthy reverence that produces a commitment to doing God's will. దేవుని చిత్తం చేయడానికి ఆరోగ్యకరమైనటువంటి మన చిత్తం, మన ఇష్టపూర్వకమైనటువంటి సంగతులు ఇవి జరిగిస్తూ ఉంటాయి. And a placing of hope నిరీక్షణ in the God's unfailing love. దేవుని యొక్క తప్పిపోని ప్రేమ యందు నిరీక్షణ ఉంచడం వలన. Of course, preachers and teachers of Psalm 147 may want to help listeners consider other appropriate responses to God's praiseworthiness. బోధకులు ప్రసంగికులు 147వ కీర్తనలో ఇంకా దేవుడు ఏ విధంగా స్తుతులకు యోగ్యుడై ఉన్నాడో ఆ విషయాల గురించి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. God's children don't just praise the Lord and rely on God for help. దేవుని పిల్లలు ఏదో కేవలము దేవుని పైన ఆధారపట్టు అంటే దేవుని యొక్క సహాయం కొరకు చూడడం మాత్రమే కాదు. So preachers and teachers might want to explore how God's gathering Israel's exiles బోధకులు affects Christians' response to modern refugees. బోధకులు ప్రసంగులు ఏ విధంగా దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని చెర నుండి ఆయన విడుదల చేస్తున్నాడు, ఇప్పుడు ప్రస్తుతము అలాంటి పరిస్థితిలో గుండా వెళ్తున్న వారికి కూడా ఇవి ఒక సందేశాన్ని ఇచ్చేగున్నాయి. How might God's healing the broken hearted and binding up their wounds inform God's children response to society's most vulnerable citizens? ఏ విధంగా దేవుడు గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేస్తూ వారి గాయంలోనే ఆయన కర్తా ఉన్నాడో చుట్టూన్నటువంటి సమాజం వారు కూడా ఈ సంగతులను వాళ్ళు గ్రహిస్తూ ఉన్నారు. How might God's ongoing involvement with creation affect ways God's people care for what God has made? సృష్టిని గురించి కూడా దేవుడు చేసిన కార్యాలు ఏ రీతిగా ఆయన ఇవన్నీ కూడా జరిగిస్తున్నాడు ఇతర ప్రజలపైన దాని ప్రభావం చూపుతా ఉంది. May God help us to understand these facts and enable us to be always worshiping Him. ఈ సత్యాలని గ్రహిస్తూ ఎల్లప్పుడూ కూడా మనం దేవుణ్ణి ఆరాధించే వైఖరిలో ఉండలాగిన దేవుడు సహాయం చేయనుగా. May God help you. దేవుడు నీకు సహాయం చేయనుగా. May God bless you. దేవుడు నిన్ను దీవించునుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, Thou art a great and good God. ప్రభువా నీవు గొప్ప దేవుడు, మంచి దేవుడు. Not only creating us, మమ్మలను సృష్టించడం మాత్రమే not కాదు, only creating the cosmic things, ప్రభువా మరి అంతరిక్షంలో ఉన్న వాటిని సృష్టించడం మాత్రమే Thou కాకుండా art caring, Thou art maintaining them by the power of Thy word. ప్రభువా నీ మాట శక్తి వలన వీటన్నిటిని నిర్వహిస్తా ఉన్నావు. Oh Lord, we thank Thee for Thy love also towards us. దేవా మాటల నీకున్న ప్రేమను బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నావు. Thou art a God who are taking care of even small cattle and young ravens. ప్రభా చిన్న చిన్న పశువులు, ప్రభా కాకి పిల్లల గురించి కూడా నువ్వు ఎంతో జాగ్రత్త తీసుకున్న దేవుడు. They are in your mind and Thou are growing grass on the mountains by sending rains through clouds. అవన్నీ కూడా ప్రభా మీ మనసులో ఉన్న సంగతులు. మీ ప్రభా మరి వాటి కొరకై వర్షమును కురిపిస్తున్నారు, పర్వతంలో పైన గడ్డిని మొలిపిస్తున్నారు. Lord, when you are so careful about the ordinary young ravens, ప్రభా సాధారణమైన సామాన్యమైనటువంటి ప్రభా ఈ కాకి పిల్లల గురించే ఇంత పట్టింపు మీకుంటే, oh Lord, how much more important we are to ప్రభా మరి మేము ఇంకెంత మీకు ప్రాముఖ్యమైన Thou వారు. has given Thy life for us. మా కొరకై నువ్వు ప్రాణం పెట్టినావు. Oh Lord, every day you are taking care of us. అనుదినము మా గురించిన జాగ్రత్తలు తీసుకుంటున్నావు. Many times in our discouragements, in our difficulties, many times we think, we are prone to think God has forsaken us. అనేక పర్యాయాలు ప్రభా మా కష్టాల్లో కృంగిపోయిన సమయాల్లో దేవుడు మమ్మల్ని మర్చిపోయాడా అని అనుకునేటువంటి ఆస్కారాలు ఉన్నాయి. Lord, that is a wrong notion. ప్రభా ఇది మరి తప్పుడు అభిప్రాయం. Always your eyes are upon us. దేవా ఎల్లప్పుడూ కూడా నీ చూపు, మీ దృష్టి మా మీద ఉంది. Lord, we worship you. దేవా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. Thou hast done great things for us. మా కొరకే గొప్ప కార్యాలు జరిగించినావు. And throughout this day also we may experience such great things. ఈ దినమంతా కూడా ఆ గొప్ప కార్యాలని మేము అనుభవిస్తుండలాగిన సహాయం చేయండి. We do pray in the wonder working name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అద్భుత కార్యములు చేయి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen.